పరలోకము నరకము అనే కార్యము అనేక మార్లు మనం విని ఉంటాము. కానీ ప్రభు అయిన దేవుడు ఈ మాటలను మీతో మాట్లాడమని, ఇటువంటి సందేశమును మీకు చెప్పాలని ప్రభు మరి నేను దినములో నాతో మాట్లాడినందువలన ఈ కార్యములను మీతో పంచుకుంటున్నాను. ఎందరు నమ్ముచున్నారు పరలోకం అనే ఒక స్థలము, నిత్యమైన స్థలము మనకున్నదని? ఎందరు నమ్ముచున్నారు నరకం అనే ఒక స్థలము కూడా ఉన్నదని? కొందరు చేతులు ఎత్తడం లేదు, నీ విశ్వసించడం లేదేమో. సో పరలోకము నరకం అనేది నిజమైన ఒక స్థలము ఉన్నది. మార్కు 9వ అధ్యాయము 43వ వచనము చదివేదమ్మా. మార్క్ చాప్టర్ 9:43. మార్కు 9వ అధ్యాయము 43వ వచనము. 44, 45, 46, 47 వరకు చదవండి. మైక్లో చదువుతారు. మైక్ ఉన్న వాళ్ళు చదవండి. నీ చెయ్యి నన్ను అభ్యంతరపరిచి నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని పెరికివేయుము, దాన్ని పెరికివేయుము, దాన్ని నరికివేయుము. నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అందహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని నరికివేయుము. రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని తీసి పారవేయము. నువ్వు దాన్ని తీసి పారవేయము. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వాని పురుగు చావదు, నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఆమేన్, హల్లెలూయా. నరకం అనేది ఒక నిజమైన స్థలము కాబట్టి యేసు ప్రభు తన యొక్క జీవిత కాలమంతా అనేక మార్లు ప్రతిసారి నరకమును గురించి ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి. నరకము ఒకవేళ నిజముగా లేకపోయి ఉంటే యేసు ప్రభు మరి అందరికీ నరకం అనే ఒక స్థలం ఉన్నది, దాంట్లో వెళ్ళుట చాలా భయంకరము, అక్కడి నుంచి ఎవరు విడిపించలేరు అని ఎవరికి ప్రభు బోధించి ఉండడు, చెప్పి ఉండడు. నీ యొక్క కుడి చెయ్యి లేకపోతే నీ యొక్క ఎడమ చెయ్యి నిన్ను పరలోకములోగా వెళ్ళుటకు అభ్యంతరపరుస్తున్నాడులా. నీ యొక్క పాదములు ఏదైనా ఒక పాదము నువ్వు మరియు పరలోకములో వెళ్ళుటకు అభ్యంతరపరుస్తున్నాడులా, దాన్ని నరికివేయి అన్నాడు ప్రభు. ఎందుకంటున్నాడంటే అట్లా ఒంటి చేయుతో ఒంటి కాలుతో పరలోకము వెళ్ళుట మేలు, కుంటివానిగా రెండు హస్తములు కలిగి నరకములో పడవేయబడుట చాలా ఘోరమైన పరిస్థితి అని యేసు ప్రభు మనకు హితోపదేశము పలుకుచున్నాడు. రెండు కళ్ళుండి పరలోకములోగా వెళ్ళుట కంటే ఒక కళ్ళుండి పరలోకములోగా వెళ్ళుట మేలంట. అంటే నిజముగా యేసు ప్రభు కాళ్ళను నరికివేయమంటున్నాడా, మరియు కళ్ళను తీసివేయమంటున్నాడా, మరి చేతులను నరికివేయమంటున్నాడా అంటే అంత సీరియస్నెస్ నరకమునకు ప్రభు చూపిస్తున్నాడు. ఎందుకంటే మనకందరికంటే ఎక్కువగా యేసు ప్రభుకే నరకము ఎటువంటి కార్యమని ఆయనకు తెలియను. పరలోకములో మొట్టమొదటిగా దేవుడైన ప్రభువు దేవదూతలందరినీ సృజించి ఆయన పరలోకము చాలా నెమ్మదిగా చాలా మంచిగా వెళుతున్నప్పుడు మనకందరికీ తెలిసినట్లుగా పాపం ఎలాగొచ్చానంటే సాతాను వాని యొక్క హృదయములోగా పాపపు తలంపు అనేది కలిగెను. పాపానికి మొట్టమొదటిగా సూత్రధారి ఎవరంటే సాతాను. వాని యొక్క హృదయములో వానిలోగా పాపము ఉత్పత్తాయనమాట. ఎట్లయితే దేవునిలోగా జీవము నిత్యముగా ప్రభు ఉన్నాడో అదే రీతిగా సాతానులోగా వాని యొక్క హృదయము నుంచి పాపము ఉత్పత్తాయను.
దేవుడు నిత్యముగా జీవిస్తున్నాడు అంటే ఆయనకు పుట్టుకంటూ లేదు, ఆయనకు చావు అంటూ లేదు. ఎప్పుడు జీవిస్తున్నాడంటే నిత్యము. ఆయన ఎప్పుడు పుట్టినాడు మీరు అడిగితే మనము చెప్పలేము. ఎప్పటి నుంచో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎప్పటి నుంచో ప్రభు ఉన్నాడు. ఆయన ద్వారానే మొట్టమొదటిగా ప్రభు మరియు దేవదూతలను పరలోకములో సృజించెను. నేను అనుకుంటున్నాను ప్రభు చాలా ఆయన యూనివర్స్ కంటే పెద్దవాడుగా ఉంటాడని. ఒక దేవుని యొక్క భక్తుడు ఒకసారి తనకు దర్శనములు ఎత్తబడి ఆయన వెళ్ళి పరలోకములో వెళ్ళి ఆయన చూస్తున్నాడులా తండ్రి యొక్క సింహాసనము చాలా పెద్దదిగా ఉన్నది. మనం అనుకున్నట్లు ఏదో చిన్నగా తండ్రి ఒక ఆయన కూర్చుంటాడని మనం అనుకుంటాము, కానీ తండ్రి యొక్క సింహాసనము దాదాపు ఈ భూమి కంటే పెద్దదిగా ఉందంట. అంత పెద్ద సింహాసనం మీద సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు తండ్రైన దేవుడు ఆసీనుడై అక్కడ కూర్చొని దేవదూతలు, కేరూఫులు, సరాఫులంతా అంతంత ఉన్నారంట. ఇంత ఒక డాట్ వలె, ఒక ఈగ వలె ఆయన చుట్టూ తిరిగి రావాలంటే ఒక రోజు పడుతుందంట. అంత పెద్ద సింహాసనం మీద తండ్రైన దేవుడు సర్వశక్తుడు ఎన్నటికీ ఆయన నిద్రపోక కునుకక ఎల్లప్పుడూ ఆయన సజీవుడుగా జీవిస్తున్నాడంట. ఆయన యొక్క శరీరం అంతా ఎట్లున్నదంటే ఎమరాల్డ్, రక్తపు వర్ణము వలె, బ్లూగా సఫైర్ వలె ఆయన మహిమ స్వరూపి అయి వర్ణింప సఖ్యము కాని తండ్రైన దేవుడు ఎప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడనమాట. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే దేవదూతలను సృజించెను. కొన్ని కోట్ల మంది దేవదూతలను ప్రభువు సృజించెను. కొందరిని సెరూఫులు అంటూ, కొందరిని సెరాఫులు అంటూ, కొందరిని కేరూబులు అంటూ, మరి కొందరు వ్యత్యాసమైన దేవదూతలు పరలోకములో ఉన్నారు. కొన్ని దేవదూతలకు 2 రెక్కలే ఉంటాయి, కొందరు దేవదూతలకు 4 రెక్కలు, కొందరికైతే 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ముఖమును కప్పుకుంటారు, 2 రెక్కలతో శరీరమును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుకుంటూ తండ్రైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని గురించి పొగిడి పాడి కొనియాడే దేవదూతలు. కొందరు దేవదూతలు చూస్తే మనుషుల వలె ఉంటారు, రెక్కలు కూడా ఉండవు. అటువంటి దేవదూతలు ఉన్నారు పరలోకములో. మనం అనుకున్నట్లు మరి ఈ భూలోకం మీద ఏవేవంతా ఉన్నదో అవన్నీ పరలోకము నుంచి వచ్చిన కాపీయే. పరలోకములో రథములు గలదు, పరలోకములు గుర్రములు కలదు, పరలోకములు సమస్త పక్షులు కలదు, సమస్త ప్రాణులు కలదు. ఏవే ఉన్నదంటే నూతనమైన సృష్టులు సమస్తము అక్కడ పరలోకములో కలదు. వీటన్నిటిని సృజించిన పిమ్మట తండ్రైన దేవుడు మరి యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవులు వీరు అనుకుని దేవదూతలను సృజించాను. దేవదూతలను సృజించిన పిమ్మట అది బాగా జరుగుతూ ఉన్నది పరలోకములో. ప్రతి దినము వీరందరూ వెళ్ళడము, తండ్రిని కొలవడము, ప్రభువా మీరు మహోన్నతుడు, సర్వోన్నతుడవు, గొప్ప దేవుడవు, రాజులకు రాజవని ఎంత స్తుతిస్తే అంత వారికి హృదయములో ఆనందము, నెమ్మది, వారి యొక్క హృదయము సంతోషము చేత ఉప్పొంగి వారందరూ శాంతితో జీవిస్తూ ఉన్నారన్నమాట. అన్ని దేవదూతల్లో ప్రభు 3 ప్రధానులుగా ప్రభు ఎంచుకొనెను. ఒకని పేరు మరియు లూసిఫర్ అని, ఇంకొక దేవదూత పేరు మికాయేల్ అని, ఇంకొక దేవదూత పేరు గబ్రియేల్ అని. ఇది కాకుండా ఇంకొక దేవదూత కూడా ఉన్నాడు. మీరందరూ విని ఉన్నారో లేదో తెలియదు, కానీ రఫాయల్ అనే ఒక దేవదూత. ఆ రఫాయల్ దేవదూత ఏమి చేస్తాడంటే మీరు ప్రార్థిస్తుంటే మీ ప్రార్థనలను ఇక్కడి నుంచి పరలోకములోగా తీసుకెళ్తాడనమాట. మనకు ఆ విశ్వాసము లేకుండా ఉండటం వల్లనే మనము ప్రార్థించటం లేదు. ఒకవేళ మీరు మీ యొక్క ఆత్మీయమైన కళ్ళు తెరవబడి మీరు ప్రార్థిస్తే ఒక ప్రార్థన, ప్రభువా ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, ఈ ప్రార్థన ఖచ్చితంగా నా ప్రార్థన వింటున్నావని మీ యొక్క కళ్ళు తెరవబడి ఒక దేవదూత దిగి వచ్చి మీ ప్రార్థనను తీసుకెళ్ళి తండ్రి యొక్క సన్నిధానంలో చేర్చి తండ్రి ఓకే గ్రాంటెడ్ అనే కార్యమును మీ యొక్క నేత్రముల ద్వారా, లేకపోతే ఆత్మీయమైన నేత్రముల ద్వారా, లేకపోతే మీ యొక్క ఈ కళ్ళ ద్వారా మీరు చూస్తుంటే ఖచ్చితముగా ప్రతి విషయమునకు మనము ప్రార్థించుకునే వాళ్ళము. మనము చూడనందువలన మనము విశ్వసించుట లేదు. ఆ ప్రార్థనను తీసుకెళ్లే దేవదూత పేరు రఫాయల్ దేవదూత. ఇప్పుడు ఈ 3 దేవదూతలు పరలోకములో కొన్ని కోట్ల మంది దేవదూతలకు అందరిని ఏలుబడి చేయులాగున, ఈ లూసిఫర్ను ప్రభువు అందరూ ఆరాధించులాగున అందరినీ ఆర్గనైజ్ చేసి
తండ్రైన దేవుణ్ణి, కుమారుడైన యేసు ప్రభుని, పరిశుద్ధాత్మ దేవులని ఆరాధించుకునేలాగున లూసిఫర్ను సృజించెను. వాడు చూస్తే ఎంత అందంగా ఉంటాడంటే, వాని యొక్క రెక్కలు తీసినట్లా మిక్కిలి అత్యధికమైన వాయిద్యములు, కెన్నరములు, అనేక మ్యూజిక్స్, మంచి సౌండ్స్, చూచుటకు చాలా అందముగా, చాలా శ్రేష్టముగా ఉండే ఒక దేవదూత. ఇంకొక దేవదూతను ప్రభు సృజించెను. ఆయన పేరు మిఖాయేలు. యుద్ధము చేయుటకు, అన్నిటినీ సక్రమపరచుటకు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి దాన్ని ప్రకారముగా చేయుటకు సృజించెను. మూడో దేవదూత మనం అనుకున్నట్లు గబ్రియేలు దేవదూత, మంచి సువార్తను చెప్పుటకు. యేసు ప్రభు యొక్క తల్లి గారికి మరియు ఆమె చూసింది కదా, ఆ దేవదూత గబ్రియేలు దేవదూత, మంచి వార్తను తెచ్చే దేవదూత. నీకు శుభము కలుగునుగాక, నువ్వు ఒక మగ శిశువును కనబోతున్నావు, ఆయనకు ఇమ్మానుయేలు మరియు అని యేసు ప్రభు అని పేరు పెట్టు అని మరి ఆ దేవదూత చెప్పాను. ఇట్లా జరుగుతూ ఉన్నాడులా ఒకరోజు లూసిఫర్ యొక్క హృదయములో, వాని యొక్క హృదయములో, ఎందుకంటే అన్ని దేవదూతల కంటే పైబడిన దేవదూతగా ఈ లూసిఫరు ఉండెను. వింటున్నారా? కొందరు నిద్రపోతున్నారు. దయచేసి నిద్రపోవద్దండి. నేను మరలా చెప్తాను మీకు. నేను ఒకరోజు ఇక్కడ వచ్చి బైబిల్ స్టడీ కూర్చున్నాను, ఒక 4 వారాల క్రితము. ఆ బైబిల్ స్టడీలో కూర్చొని మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆవలింపు. మెల్లగా ఎవరో ఆవలించినారు, అక్కడి నుంచి నాకు పట్టుకునింది అది. నేను ఆవలిస్తున్నాను. 1 సారి 2 సార్లు 3 సార్లు చూస్తే, టాపిక్ చూస్తే సాతాను గురించి మాట్లాడుతున్నారు పాస్టర్ గారు. సాతాను, వాని యొక్క కుయుక్తులు, వాని యొక్క పన్నాగములు, వాని యొక్క క్రియల గురించి మాట్లాడుతూ ఉంటే అందరికి ఆవలింపు. ముందు 4 కూర్చున్నారు, వెనక 2, దానికి వెనకాల నేను కూర్చున్నాను. అందరికి ఆవలి, అందరిని డిస్ట్రాక్ట్ చేసి అందరూ ఆవలింపుతో నిద్రపోతున్నారన్నమాట. మెల్లమెల్లగా ఆవలింపు వస్తూనే ఉంది. ఎట్లా వస్తుందంటే 1 నిమిషానికి 5, 6, కొందరైతే 10 సార్లు అని ఆవలిస్తూనే ఉన్నారు. ఒక 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది. ఇంకా ఇది కాదని చెప్పి నేను టక్కన ఆత్మలో నేను కనుగొన్నాను ఇది సాతాను చేసే ఒక పన్నాగము. సాతాను ఎప్పుడైతే వాని విషయముల గురించి మాట్లాడితే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడంట. ఒక సేవకుడు చాలా ఇంపార్టెంట్ మెసేజ్, ఒక 10,000 మంది వింటున్నారు కాంగ్రిగేషన్లో, ఒక మెసేజ్ రికార్డ్ చేస్తున్నారు. సేటన్ అండ్ హిస్ ప్లాన్స్ అండ్ వాని యొక్క కుయుక్తులు, వాని యొక్క ఎట్లా చేస్తాడు, వాని క్రియలు అనే గురించి మాట్లాడుతూ ఉంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఆ రికార్డింగ్ చేస్తుంటే ఆ మెసేజ్ ఎంతవరకు వారు రికార్డ్ చేసినా అది డిలీట్ అయిపోయింది. అది వర్షిప్ ఉంది, మెసేజ్ స్టార్ట్ చేసినంత వరకు ఉంది, రికార్డ్ అవుతున్నది లైవ్లో. దాని తర్వాత ఆ మెసేజ్ లేకుండా వెళ్ళిపోయింది. ఆయన అంటున్నాడు, ఎట్లా జరిగిందో నాకు తెలియదు. వీ డోంట్ నో హౌ ఇట్ హస్ హ్యాపెండ్. రికార్డింగ్ టీం 10-20 మంది ఉన్నారు, చేస్తున్నారు, కానీ దాని తర్వాత ఆ మెసేజ్ లేకుండా పోయింది. అట్లా సాతాను గురించి మాట్లాడితే మిమ్మల్ని మెల్లగా నిద్రలోగా తోసేవాడు అపవాదియగు సాతాను. కాబట్టి దయచేసి మీరు ఆలకించి వినండి. ఇట్లా నేను వింటూ ఉంటే ఆ సమయమునందు ఆవలింపు వస్తూ ఉంటే వెంటనే గ్రహించి యేసు ప్రభు నామమునందు నాకు నిద్రను మరి ఆవలింపును తెస్తున్న దురాత్మ వైదొలిగిపోవునుగా కానీ గద్దించున్నాను. అంతే అండి. ఆవలింపు ఆగిపోయింది, నిద్ర వెళ్ళిపోయింది, ఏమైపోయింది తెలియదు. నిజంగా చెప్తున్నా, నాకే ఆశ్చర్యం అనిపిస్తున్నది. అట్లా నిజంగా చెప్తే విశ్వాసముతో జరుగుతుంది. నేను మాత్రం చెప్పి తప్పించుకున్నాను, మిగతా వాళ్ళందరూ ఆవలిస్తూనే ఉన్నారు. ఆవలించి చివరిదాకా మెసేజ్ అయిన తర్వాత బాగా చక్కగా మంచిగా నిద్రంతా వెళ్ళిపోయి అందరు హ్యాపీగా ఆ రాత్రి వేళలో మాట్లాడుతున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు అటువంటి ఆవలింపు వస్తే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది మిమ్మల్ని నిద్రపు మత్తులో తీసుకెళ్లే ఆ సాతాన్ని యేసు ప్రభు నామమునందు వైదొలగము అని గద్దించాలి. అని మీరు గద్దిస్తే ఒక పెద్ద విడుదల మీకు కలుగుతుంది. ఇట్లా ఇప్పుడు సాతాను వాడు పరలోకములో అందరికంటే శ్రేష్ఠుడుగా ఉన్నాడు. వాడికి ఇవ్వబడిన తలంతులు, వాడికి ఇవ్వబడిన గొప్ప కార్యములు చూసినట్లా ఎవరికి అంత శక్తి, అంత గొప్పతనము ఇవ్వబడలేదు.
దేవుని తప్ప. దేవుని యొక్క సింహాసనం మీద, ఆ మెట్ల మీద ఎక్కి సింహాసనం దగ్గరకు వెళ్ళి తండ్రి యొక్క చెవిలో మాట్లాడి దిగి వచ్చేవాడనమాట. ఏ దేవదూతకు అటువంటి అర్హత ఇవ్వబడలేదు. సాతానుకు ఎందుకు ఇవ్వబడి ఉన్నదంటే దేవుని కింద ఉండి ఆ దూతలందరినీ చక్కబరిచి దేవుణ్ణి ఆరాధించులాగున. ఈరోజు కూడా మన సంఘాల్లో చూస్తున్నాం ఎట్లయిపోయినది. సంఘాలంటే దేవుణ్ణి ఆరాధించుకొనలేక, దేవుణ్ణి ఆరాధించక సంఘములంతా అక్కడున్న మరి చాలా బాగా నీట్గా టిప్ టాప్గా కోట్లు వేసుకొని మరి చక్కగా ఫేషియల్ చేసుకొని మరి వాళ్ళ పక్కన ఆకర్షిస్తున్నారన్నమాట. దేవుని దగ్గర జనులను పంపించక వారి యొక్క తలంతులను పెట్టుకొని, వాయిద్యములను పెట్టుకొని వాళ్ళ దగ్గర జనులను ఆకర్షించే పరిస్థితి. ఇటువంటి కార్యము ఎక్కడంటే పరలోకములో మొట్టమొదటిగా జరిగి ఉన్నది. సాతాను వాడు చూశాను, ఇంతమంది వేల కోట్ల మంది దేవుణ్ణి గొప్పవాడు గొప్పవాడని ఆరాధిస్తున్నారు కదా, ఒకవేళ నన్ను కూడా అట్లా ఆరాధిస్తే నా సింహాసనము దేవుని యొక్క సింహాసనము కంటే పైబడి ఉండి అందరూ నన్ను దేవుడని ఆరాధిస్తే ఎంత బాగుండును అని మొట్టమొదటి కీడు వాని యొక్క హృదయములో కలిగెను. ఆ కీడు కలిగిన వెంటనే పరలోకము అపవిత్రమైపోయాను. పరలోకములో ఒక తప్పుడైన కార్యము కలిగెను. పరలోకము పరిశుద్ధమైనది. పరలోకములో ఎటువంటి కీడు ఉండదు. పరలోకములో పాపం ఉండదు. అటువంటి పరలోకములో ఒక పాపపు సూత్రపు దారి ఇప్పుడు బయటకు వచ్చాను. దాన్ని చూసిన వెంటనే వీడు సాతాను వెళ్ళి మొట్టమొదటిగా కొన్ని ఏండ్లో, కొన్ని నెలలో, కొన్ని దినములో మనకు తెలియదు కానీ వాడు అందరు దేవదూతల దగ్గర వెళ్ళి చెప్పాను. ఏమని చెప్పినాడంటే దేవుడు చాలా కఠినుడు, దేవుడు భయంకరమైన మనల్ని బానిసలుగా ఉంచున్నాడు. దేవుడు ఎటువంటి వాడంటే కఠినమైన వాడు, ప్రేమ లేనివాడు, మనల్ని బానిసలుగా ఉంచి మనల్ని సృజించి బానిసలుగా ఉంచుకుంటున్నాడని సాతాను ఇతర దేవదూతలతో చెప్పాను. చెప్పి ఇప్పుడు వీనిలోగా పాపము కలిగిన వెంటనే ఎవరెవరంతా నా పక్క వస్తారు, మనము ఒక రాజ్యమును స్థాపిస్తాము, దేవుని యొక్క రాజ్యమును అధిగమించి మనము అన్నిటిని చేస్తామని అడిగితే 33 వంతు అంటే 33.3% ఎన్నో కొన్ని వందలో వేలలో కోట్లలో దేవదూతలు వీని పక్కన వచ్చాను. కానీ మిగిలిన దేవదూతలకు కూడా ఇప్పుడు హృదయములో ఒక భయము కలిగెను. దేవుడు కఠినాత్ముడేమో, దేవుడు ప్రేమ లేనివాడేమో, మనల్ని బానిసలుగా సేవకులుగా ఉంచున్నాడు అని ఒక వారి హృదయములో తలంపు కలిగెను. ఇటువంటి సమయంలో ప్రభువు చూశాను, ఎటువంటి కష్టము లేకుండా మరి పరలోకములో ఇప్పుడు దేవదూతలు ఉన్నారు. శ్రమించక పరలోకం ఇచ్చినందువలన అనేకులు పడిపోయిరి. కాబట్టి దేవుడు తన యొక్క అనాది జ్ఞానమును బట్టి దేవుడు మనుషులను సృజింపసాగెను. మట్టిలో నుండి ఏమీ లేకుండా దేనికి పనికిరాని వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు మహిమ కలిగిన సింహాసనంలో కూర్చోబెట్టాలని దేవుడు తలంచెను. ఎవరి స్థానములో అంటే సాతాను ఉన్న స్థానములోనే మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళి దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. కాబట్టే సాతానుకు నచ్చుటలేదు. కాబట్టే సాతానుకు హృదయములో మనల్ని చూస్తే కోపము, మనల్ని చూస్తే ద్వేషము, మనల్ని చూస్తే పగ, మనల్ని చూస్తే చాలా వానికి భయంకరమైన కోపము కలుగుతున్నది. కాబట్టే వాని యొక్క క్రియలే ఈ లోకములో ఉండే పాపమంతా. మనం ఎప్పుడైతే పాపము చేస్తామో సాతాను యొక్క కుమారునిగా, సాతానుకు బానిసలుగా, సాతానుకు పిల్లలుగా మారిపోతాం అన్నమాట. ఎందుకంటే అది వాని సరకు. ప్రభువుని ఎప్పుడు ప్రేమించి మనం పరిశుద్ధముగా జీవిస్తామో మనం ప్రభువులే మారుతాము. ఇట్లా సాతానును దేవుడు పరలోకం నుంచి పడదోస్తుండగా వాడు యుద్ధము చేసుకుంటూ తండ్రి యొక్క సింహాసనం దగ్గర కొరకు వచ్చేసాడనమాట. అప్పుడు తండ్రి ఆయన తన యొక్క స్వరమును హెచ్చించి సాతాను గద్దించెను. వాడు అక్కడి నుంచి పారిపోయి సాతాను 2 ఆకాశములో పడిపోయాను. దాని తర్వాత మనకందరికి తెలిసిందే దేవుడు మనుషులను సృజించెను. ఎందుకు సృజించిన అంటే మొట్టమొదటిగా మీకు తెలుసా దేవుడు ఎందుకు మనుషులను సృజించెను? చెప్పండి, మీకు తెలుసుంటే చెప్పండి.
దేవుడు ఎందుకు మనుషులను సృజించెను? వై డిడ్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్? నన్ను కూడా నిన్న మా అమ్మగారు అడుగుతున్నారు, ఎందుకు ఇదంతా, ఇన్ని విషయాలు, ఈ ప్రపంచము అంట, మనుషులంట, పుట్టుటంట, చనిపోవటంట, ఇదంతా ఎందుకు ఈ మనిషికి ఇన్ని కష్టములు, ఇన్ని పాటలు ఎందుకు నాకు తెలియలేదు అని చెప్పి నాతో అడుగుతూ ఉండిరి వారు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా 2-3 కారణాలు ఉంది, కానీ ముఖ్యమైన కారణము దేవదూతల యొక్క హృదయములో దేవుడు కఠినాత్ముడు, దేవుడు చాలా మూర్ఖుడు, దేవుడు చాలా భయంకరమైన వాడు, కోపము కలిగిన వాడు, ప్రేమ లేనివాడు అనే తలంపు దేవదూతల యొక్క హృదయములో పరలోకము నిండిపోయెను సాతాను యొక్క మాటల ద్వారా. కాబట్టి దేవుడు చూపించుకున్నటకు, నేను ప్రేమ స్వరూపిణి అని దేవుడు వెళ్ళి మాట్లాడి చెప్తే వారు వినిపించుకొనరు. దేవుడు వెళ్ళి చెప్తే నేను ప్రేమతో ఉన్నానంటే వినిపించుకోరు. దేవుడు తన క్రియల ద్వారా చూపించినట్లా అందరూ చూసి, అయ్యో దేవుడు ఇంత ప్రేమ కలిగిన వాడా అని తెలుసుకుంటారు. సాతాను యొక్క అబద్ధమైన మాటలను వారు దాన్ని జయించి దేవుడు నిజమైన ప్రేమ స్వరూపి అని తెలుసుకుంటారు. కాబట్టి నరుని దేవుడు సృజించెను. నరుని సృజించి వాడు పడిపోవుటకు ఆస్కారం ఉన్నదని తెలిసినప్పటికీ దేవుడు తన్ను తాను మనుష్య కుమారునిగా, యేసు ప్రభువుగా ఈ ప్రపంచం మీద తను తాను బలిగా అర్పించుకొనెను. దాన్ని చూసిన 1000 కోట్ల దేవదూతలు తెలుసుకొనిరి, దేవుడు నిజముగానే ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఇటువంటి ఒక చిన్న మనిషి కొరకై దేవుడే వెళ్ళి తనను తాను మరియు మనిషిగా ఆయనే మారిపోయి తన యొక్క రక్తమును శిలువ మీద కార్చి తాను ప్రేమించున్నాను చూపించుకున్నాడని పరలోకం మాత్రము కాదు, కానీ భూలోకము సమస్తము దేవుడు ప్రేమ స్వరూపి అని తెలుసుకొని ఉన్నది. ఈ మట్టిలో ఉండే మనిషిని తీసుకెళ్ళి పరలోకములో చేర్చుటకే యేసు ప్రభు శిల్వమాన మీద వచ్చెను. కానీ ఈ యేసు ప్రభు ఇంకొక కార్యమును కూడా చెప్పెను. ఏమంటే, మీరు పాపము చేస్తున్నట్లా నరకములోగా వెళ్ళిపోతారు. ఈ ప్రపంచములో అత్యధికమైన ప్రసంగాలు పాపం మీద మరి నరకం మీద చేసిందంటే ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. ఆయనే ఎక్కువగా మీరు మారు మనసు పొందుడి, మీరు పాపము చేయకుడి, నరకాగ్నిలోగా వెళ్ళిపోతారని అందరినీ గద్దించి ఎక్కువగా ఆయన ప్రసంగములు చేశాను. నరకం అనే ఒక చోట, నిజమైన చోట లేకపోతే యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పి ఉండడు. మనము చూస్తున్నాము అనేక యేసు దేవుని యొక్క క్రిస్టియానిటీని చెప్పుకొని ఉంటున్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కానీ, జెహోవా విట్నెస్ కానీ, మార్మనిజం కానీ, కెథలాలిజం కానీ, ఇవన్నీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఏమంటున్నది, మరియు దేవుడు అందరినీ యాన్నిహిలేట్ చేస్తాడంట. అంటే ఆత్మలను నిత్య నరకములుగా త్రోసివేయక ఆయన ఒక పెద్ద బాంబులాగా పేల్చేస్తాడంట. అన్ని ఆత్మలు ఒకేసారిగా అంతమైపోతుందంట. నరకములోగా వెళ్లకుండా అంత అట్లే చనిపోతుందని చెప్తున్నారు. కానీ బైబిల్ మనకు సెలవిస్తున్నది, పరలోకము అనేది ఒక నిజమైన స్థలము, దేవుడు నిజమైన వాడు, నరకము నిజమైన స్థలము. అటువంటి స్థలములోగా వెళ్ళకుండా ఉండాలంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లా నువ్వు ఆ చెయ్యిని కత్తిరించి నువ్వు వెయ్యి, ఆ చెయ్యి లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళు అంటున్నాడు ప్రభు. ఒకవేళ ఈ కుడి కాలు నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లా, పాపము చేయుటకు పరిగెడుతున్నట్లా ఆ కాళ్ళను నువ్వు నరికివేయుము. ఒక కాలుతో నువ్వు ఆ పాపము చేయక పరలోకములోగా వెళ్ళుట మేలు అంటున్నాడు. నీ కళ్ళు నిన్ను మరియు పాపములోగా త్రోసివేస్తున్నట్లా ఒక కంటిని తీసివేయుము, ఒక కళ్ళతో నువ్వు పరలోకానికి వెళితే అది మంచిది అంటున్నాడు ప్రభువు. ప్రభు ఎప్పుడు నరకమును గురించి ఎక్కువగా ప్రసంగించిన వ్యక్తి. ఈరోజు మనము సంఘాల్లో చూసినట్లా నరకమనే కార్యమును ప్రసంగించక జనులందరినీ ఉల్లాసపరిచి మీరందరూ పరలోకానికి వెళ్ళిపోతారు, ఒకసారి మీరు పాపము ఒప్పుకోలు చేసినట్లా చాలు మీరు పరలోకములుగా వెళ్ళిపోతారని చెప్తున్న పరిస్థితి. నేను కూడా అనేక మరియు సేవకులతో మాట్లాడి ఉన్నాను. వారు చెప్తున్నారు నాకు, లేదు బ్రదర్, ఒక్కసారి మనము ఖచ్చితముగా మనము దేవుని రక్షింపబడి మనము దేవునిలో ఉంటే మన పేర్లు జీవ పుస్తకంలో రాయబడతాయి, మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళము, మనము పరలోకానికి వెళ్ళిపోతాము. ఇంకొక కథ ఏమంటే, ఒకసారి రక్షింపబడి మరి వారు బాప్తిసం తీసుకొని దేవునిలో ఉంటే వాడు పాపమే చేయడంట.
ఇటువంటి క్రొత్త ఉపదేశము నేను కొందరితో మాట్లాడినాను. అప్పుడు మాట్లాడినప్పుడు ఇటువంటి నూతనమైన ఉపదేశములు వచ్చి ఉన్నది. ఈ ఉదయపు జామున మీ పేర్లు జీవ పుస్తకములో రాయబడి ఉన్నదా? దిస్ మార్నింగ్ ఈజ్ యువర్ నేమ్స్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవ పుస్తకము, జ్ఞాపక పుస్తకమని 2 పుస్తకములు పరలోకములో కలదు. మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలును, మనము చేస్తున్న ప్రతి ఒక్క మంచి కార్యమును జ్ఞాపక పుస్తకములో ప్రభు రాస్తాడు. మీరు చేస్తున్న దాన ధర్మములను, ప్రభు యొక్క నామము ద్వారా చేస్తున్న కార్యములను ఆయన జ్ఞాపక పుస్తకములో రాస్తాడు. నేను కొద్ది రోజుల క్రితము ఒక హాస్పిటల్కు ఒకరికి ఒళ్ళు సరిలేదంటే, కుటుంబస్తులు కాదు కానీ తెలిసిన వారిని తీసుకెళ్ళి చూపించుటకు నేను హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాను. అక్కడ ఒక ఫార్మసీ దగ్గర ఒక ఆమె నిలబడుకున్నది నా దగ్గర అడుగుతున్నది, అయ్యా ట్యాబ్లెట్లు కొనుక్కున్నట్టుకు డబ్బులు లేదు, అది కొంచెం డబ్బులు అన్నమాట, కొంచెం డబ్బులు, ఆ ట్యాబ్లెట్ కొన్నట్టుకు డబ్బులు లేదు, నాకు కొంచెం సహాయం చేస్తారని అడిగింది. నార్మల్గా మన మనసులో ఏముంటుంది, మనం ఎందుకు సహాయము చేయాలి, నేనెందుకు నీకు ఇవ్వాలి? దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటున్నానంటే, నన్ను వచ్చి అడిగి ఉన్నారనమాట ఆమె వచ్చి, అయ్యా నాకు కొంచెం ధన సహాయం కావాలి, కొంచెం చేస్తారా అని. నార్మల్గా మనమేమనుకుంటాం, వాళ్ళ దగ్గర ఉంటూనే ఊరికి అడుగుతారనమాట, నాకు సహాయం చేస్తారని. నేను మొట్టమొదటిగా లేదమ్మా అని చెప్పి వెళ్ళిపోయినాను. మరలా నా హృదయంలో ప్రభువు మాట్లాడాను, ఇదే యేసు ప్రభు అడిగితే, ఇదే నిజముగా అటువంటి దీనమైన పరిస్థితుల్లో ఆమె ఉండి అడిగితే, నువ్వు సహాయము చేయకుండా ఉంటున్నావు ఏమి అని ప్రభువు మాట్లాడగా, వెంటనే తిరిగి మరలా వెళ్ళి నేను సహాయము చేస్తానని చెప్పి వాళ్ళకు చెప్పినాను. నేనై ఉంటే మాత్రలంతా తీసిచ్చి బయటకు వచ్చి చెప్తున్నాను, ఖచ్చితముగా నేనై ఉంటే సహాయము నీకు చేయను, చేసి ఉండను. యేసు ప్రభువు చేయమన్నాడు, నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించన్నాడు. మనం ఎక్కువగా ప్రేమించకపోయినా తక్కువ నుంచి కొంచెము మనలో ఉన్న ప్రేమను చూపిస్తూ అట్లా వస్తున్నట్లా మన యొక్క ప్రేమ అధికమించి ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను చెప్పినాను, యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన్ని విశ్వసించండి, ఆయనే చేయమన్నాడు కాబట్టి చేసినాను. నేనెందుకు చేయాలని మొట్టమొదటిగా అనుకున్నాను. యేసు ప్రభు చేయమన్న ఆమె దేవుని స్తుతించి, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈ ఉదయకాలము మీ పేర్లు జీవ పుస్తకములో రాయబడి ఉన్నదా? మనము చేస్తున్న ప్రతి ఒక్క మేళ్లను, మంచి కార్యములను దేవుడు ఆయన యొక్క జ్ఞాపక పుస్తకములో రాస్తున్నాడు. మనమిస్తున్న కానుకలైనప్పటికీ, మనమిస్తున్న దశమ భాగములైనప్పటికీ, మనము సహాయము చేస్తున్న పేదలకైనప్పటికీ, మిషనర్లకైనప్పటికీ, ప్రతి ఒక్క కార్యము ఒక లెక్క అంటూ ఉన్నది. దేవుడు జీవ పుస్తకములో, ఆయన యొక్క జ్ఞాపక పుస్తకములో ప్రతి ఒక్కటిని రాసి ఉంచున్నాడు. ఇంతకు ముందుగానే మీకు కథ చెప్పినాను, ఆ కథను మరలా చెప్తాను, వినండి. ఒక ఊర్లో 2 ఉండి ఉన్నారు. ఇటువంటి ఒక సంఘము, ఆ సంఘములో ఒక పెద్ద ఉండి ఉన్నాడు. ఒక సంఘములో ఒక పెద్ద అన్నమాట, ఆయన ఉండి ఉన్నాడు. ఆ సంఘములో ఒక చాలా దీనురాలైన ఒక అవ్వ ఉండి ఉన్నది అక్కడ. అది ఒక పెద్ద దేవాలయము, ముందు గ్రౌండ్ అంతా ఉండి ఉన్నది. ఈమెం చేస్తుందంటే ప్రతిదినము ఆ దేవాలయం అంతా ఊడ్చి, అక్కడుండే చెత్త అంతా ఊడ్చి, ముందంతా శుభ్రపరిచి, ఆమె అక్కడ వచ్చేవారికి సువార్తను చెప్పి అట్లా ఉండి కాలము గడుపుతున్నది. ఆ సంఘములో ఒక సంఘపు పెద్ద కూడా ఉండి ఉన్నాడు. ఆ సంఘపు పెద్ద ఆయన మంచిగా జీవించి అనేక కార్యములను దేవునికి చేసి, అనేక విషయములను చేసి, ఒకరోజు సంఘపు పెద్ద మరణించెను. మరి తల్లిగారు, వయస్సైన తల్లిగారు మరణించెను. 2 చనిపోయి ఉన్నారు. ఇప్పుడు 2 మరణించెను, 2 చనిపోయినారనమాట. ఎవరు? ఈ సంఘపు పెద్ద చనిపోయాను, మరి ఈ తల్లిగారు, దీనురాలైన తల్లిగారు చనిపోయాను. 2 పరలోకములుగా వెళ్ళాను. పరలోకములు చూస్తే ఈ తల్లిగారికి పెద్ద బ్రహ్మాండమైన ఇల్లు అన్నమాట. ఎట్లుందంటే రాజు యొక్క భవనము వలె పెద్దగా ఉంది. ఎట్లుందంటే పరలోకములో భవనము, మీరు వినండి, స్ఫటికము వలె ఉంటుంది. ఇట్ ఇస్ లైక్ క్రిస్టల్ వలె ఉంటుంది, డైమండ్ లాగా ఉంటుంది. ఆ పరలోకములో ఉండే భవనములంతా క్రిస్టల్, స్ఫటికము వలె. స్ఫటికం అంటే మీకు తెలుసా? ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. పాత కాలములో మీరు కటింగ్ చేసుకోవడానికి వెళ్తే బార్బర్లు యూస్ చేస్తారు చూడండి. ఒక రాయి ఇట్లా మనకు మంట పడితే
మనకు రుద్దుతారనమాట. వెనకాల ఇక్కడంతా షేవింగ్ చేస్తే ఒక తెల్లటి రాయి పెట్టుకొని రుద్దుతారు. అట్లా తెల్లగా స్ఫటికము వలె క్రిస్టల్గా ఉంటుంది పరలోకములో ఉండే భవనములు, పరలోకములో ఉండే ప్రతి విషయము. అట్లా ఈమెకు ఒక పెద్ద ఇల్లు, భవనం ఇవ్వబడిందంట పరలోకములో. ఈ సంఘపు పెద్దకైతే ఒక చిన్న ఇల్లు అంట. కానీ ఎట్లో దేవుని కృప వల్ల ఆయన పరలోకానికి వెళ్ళిపోయింది. పరలోకములో ఈయనకు ఒక చిన్న ఇల్లు ఇవ్వబడింది. ఈయన వెళ్ళి ప్రభు దగ్గర అడుగుతాను, ప్రభువా, నేను మీ సేవలో ఎంత చేస్తున్నాను, ఎంత పెద్ద కార్యములు చేస్తున్నాను, ఎన్ని కూటములు కండక్ట్ చేస్తున్నాను, ఎన్ని విషయములు చేస్తున్నాను ప్రభువా, నాకు ఇంత చిన్న ఇల్లు ఇచ్చున్నారు. ఆమె మా సంఘములో పనిచేసే ఆమె, ఊడ్చే ఆమె, మరి బాత్రూంలను కడిగే ఆమెకేం ప్రభువా మీరు ఇంత పెద్ద గృహమును పరలోకములు ఇచ్చినారంటే ప్రభువు చెప్పాను, వారు చేసిన మంచి క్రియలను బట్టి వారి యొక్క గృహము కట్టబడుతుందని. ఆమె నీకున్న అన్నిట్లో కొంచెము దేవునికని చేస్తున్నావు, కానీ ఆమె అయితే తనకున్న సమస్తమును దేవునికని త్యాగము చేసి తన జీవమునే దేవునికని అర్పించి అక్కడ వచ్చే వారికి సువార్తను చెప్పి అన్నిటిని చేశాను. కాబట్టి ఆమెకు అంత పెద్ద గృహము అని చెప్పాను. ఈ ఉదయపు జామున మీ పేర్లు జీవ పుస్తకములో రాయబడి ఉన్నదా? దిస్ మార్నింగ్ ఈజ్ యువర్ నేమ్స్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవ పుస్తకములో మన పేర్లు రాయబడకపోతే మనం పరలోకములో వెళ్ళలేము. ఆ దినమునందు ప్రభు అయిన దేవుడు తన యొక్క పుస్తకమును తీసుకొని ఆ యొక్క మీ పేర్లు జీవ పుస్తకంలో రాయబడి ఉందని చూస్తాడు. ఒకవేళ మీ పేర్లు జీవ పుస్తకంలో రాయబడి ఉంటే ప్రభు వెంటనే ఓకే నీ పేరు రాయబడి నువ్వు రా అని పిలుస్తాడు. కాబట్టి మీరు ఆలోచించవలసింది, మీరు దేవుని దగ్గర అడగవలసింది, ప్రభువా నా పేరు జీవ పుస్తకంలో రాయబడి ఉన్నదా లేదా అని. ప్రకటన 20వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. ప్రకటన, రెవల్యూషన్ చాప్టర్ 20, 11 to 13. మరియు ధవళమైన సింహాసనమున మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. అది నిలిచి ఉండే చోట కనబడకుండా పోయానంట. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమును ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము చాలండి, మృతులు తీర్పు పొందిరి. చూడండి, ఇక్కడ చాలా చక్కగా నిజము రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమంటే ప్రకటన 20వ అధ్యాయంలో 11 నుంచి మరియు 12 వరకు మనం చూసినట్లా అక్కడ ఒక పెద్ద పుస్తకం ఉండినదన్నమాట. ఆ పుస్తకము పేరు జీవపు గ్రంథము. ఎవరెవరు పేర్లు దాని జీవ పుస్తకములో రాయబడి ఉన్నదో వారు మాత్రము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించిరి. వేరొక పుస్తకము కూడా ఉందన్నమాట. ఆ వారి యొక్క మీ యొక్క మంచి క్రియలు, మీరు ఏమేమి క్రియలు చేస్తున్నారు, ఈ భూలోకం మీద ఎటువంటి క్రియలను మీరు చేస్తున్నారు, అవన్నీ అక్కడ రాయబడి ఉంటుంది. అందరూ ఆ జీవపు పుస్తకములో రాయబడిన వారందరి పేర్లు, వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు పాతాళములోగా, నరకములోగా వెళ్ళిపోతారు. అది ఎవరైనప్పటికీ, అది పాస్టర్ అయినప్పటికీ, ఒక సంఘపు విశ్వాస అయినప్పటికీ, ఒక అపోస్తలుడు అయినప్పటికీ, ఒక ప్రవక్త అయినప్పటికీ, ఒక ఎవాంజలిస్ట్ అయినప్పటికీ, ఒక బోధకుడు అయినప్పటికీ, మనము దేవుని యొక్క చిత్తమును చేయకుండా ఉన్నట్లా మనము నరకాగ్నిలోగా తోయబడదము. అమెరికా దేశములో ఒక 100 ఏళ్ల క్రితము దేవుని చేత బలముగా వాడబడిన ఒక ప్రవక్త, ఆయన పేరు విలియం మ్యారీ బ్రెన్హామ్. ఎట్లయితే భయంకరంగా వాడబడిన అంటే అంత ఎక్కువగా ఆయన వాడబడిను. గుడ్డి వాళ్ళని పిలుచుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి
వీడు 40 ఏండ్లుగా గుడ్డివాడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు నామమునందు కళ్ళు తెరవబడునుగాక అంటే గుడ్డి కళ్ళు తెరవబడెను. మరణించిన వారి మీద చేయి ఉంచి ప్రార్థిస్తే మరణించిన వారు పైకి లేచెను. ఇట్లా దేవుని యొక్క అభిషేకము చేత చాలా చక్కగా నడిపింపబడిన ఒక వ్యక్తి. దేవుని యొక్క కాలింగ్, మీ మీద ఉన్న కాలింగ్, దేవుడి యొక్క పిలుపు, మీ మీద ఉన్న పిలుపును వైదొలిగి మీరు పోయిన యెడల దేవుని యొక్క ఆత్మ మీ మీద నుంచి వెళ్ళిపోతుంది. మీరు బాగా ఆలోచించుకోండి. సౌలు చేసిన పాపము ఏమి? ఏ పాపము చేసినాడు సౌలు? దావీదును పోల్చుకుంటే మనము మనుషుల రీతిగా పెద్ద పాపమేం చేయలేదు. బలులను అర్పించకూడదు, సమూయేలు వచ్చి బలులను అర్పించాలి, మరియు అక్కడున్న వాటిని అన్నిటిని చంపేయంటే సౌలు బాగా పుష్టిగా ఉండమన్నటిని తీసుకొని సమూయేలు వచ్చుట ఆలస్యం అవుతున్నదని ఈయనే యాజకునిగా మారిపోయి బలులను అర్పించాను. ఆ రోజు దేవుని యొక్క ఆత్మ ఉగ్రత కలిగి సౌలు మీద నుంచి దేవుని యొక్క ఆత్మ ఎత్తబడెను. కానీ దావీదు చూడండి, ఎన్నో పాపములు చేశాను, ఎన్నో అక్రమములు చేశాను, ఎందరినో చంపాను, ఏమేమో చేసినప్పటికీ వెంటనే వెళ్ళి దేవుని యొక్క కాళ్ళ మీద పడి దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవునితో సన్నిహితముగా జీవించే ఒక వ్యక్తి అన్నమాట దావీదు. అటువంటి దావీదు వలె మనం ఉంటే మనము దేవుని యొక్క రాజ్యములో మనము ప్రవేశించగలము. కాబట్టే సౌలు మీద నుంచి మరి దేవుని యొక్క ఆత్మ తీయబడెను, దురాత్మలు వచ్చెను. ఈరోజు మన యొక్క పేర్లు మరలా అడుగుతున్నాను, జీవ పుస్తకంలో రాయబడి ఉన్నదా? ఇట్లే కొద్ది సంవత్సరముల క్రితము మా నాన్నగారు కొత్తగా వారు దేవునిలోకి వచ్చినప్పుడు ఇట్లా ఒక ప్రసంగికుడు వచ్చి ప్రసంగిస్తుంటే, నీ పేరు జీవ పుస్తకంలో రాయబడి ఉన్నదా? ఆలోచించండి. నేను అడుగుతున్నది, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎంత ఆస్తిని సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఈ ప్రపంచమే మీదైనా, ఒకవేళ ఈరోజు మీకు మీ బ్యాంక్ బ్యాలెన్స్లో 1000 కోట్ల రూపాయలు పడినా, దానికంటే ముఖ్యమైన విషయం నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మీ పేరు జీవ పుస్తకంలో రాయబడినదా? ఈజ్ యువర్ నేమ్స్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్? ఇట్లా ప్రసంగికుడు ప్రసంగిస్తూ ఉంటే మా నాన్నగారు ఆయన 1960, 70 ఆ సంవత్సరాల్లో ఇంటికి వెళ్ళి, ప్రభువా నా పేరు జీవ పుస్తకంలో రాయబడి ఉన్నదా ప్రభువా? తెలియటలేదు. మొట్టమొదటిగా సేవకుని దగ్గర వాళ్ళు అడిగాను ప్రసంగమైన తర్వాత, పాస్టర్ ఆ పుస్తకం ఎక్కడుందో చూపించండి, నా పేరు కూడా ఆ పుస్తకంలో రాయండి పాస్టర్ అని అడిగాను. అప్పుడు పాస్టర్ చెప్పాను, అట్లా కాదు నాన్న, నీ పేరు అట్లా రాయబడదు, కానీ నువ్వు దేవునికని ఇష్టడుగా ఉండి జీవించి దేవుని యొక్క మంచి క్రియలు చేసినట్లా అప్పుడు నీ పేరు ప్రభు అయిన దేవుడు తన యొక్క జీవ పుస్తకంలో రాస్తాడంటే వెళ్ళి గంటల తరబడి రోజులు వెంబడించి ప్రార్థింపసాగాను. ప్రతిరోజు, ప్రభువా నాకు భయముగా ఉన్నది ప్రభువా, ఒకవేళ ఈరోజు నేను మరణించినట్లా, ఒకవేళ మీ యొక్క రాకడ వచ్చినట్లా నా పేరు జీవ పుస్తకంలో రాయబడి ఉన్నదా లేదా నాకు తెలియలేదు ప్రభువా, నాకు చూపించండి ప్రభువా, చూపించండి అని బ్రతిమాలి అడుగుతుంటే, ఒకరోజు రాత్రి పడుకొని నిద్రపోతుంటే ఆయనకు ఒక దర్శనము కలిగాను. ఆకాశమంతా ఉందంట ఒక పెద్ద పుస్తకం, ఆకాశములే పెద్ద పుస్తకము, గోల్డెన్ పుస్తకం ఉంది. ఆ పుస్తకమును పట్టుకున్న ఒక ఆయన తన యొక్క పెన్ను తీసుకునేను. ఆ పెన్ను కూడా గోల్డ్లో ఉంది పెన్ను. నీ పేరు ఏమి అడిగాను. ఈయన చేతులు కట్టుకుంటూ నా పేరు దామోదరం అయ్యా అని చెప్తే, అట్లే ఆ రాస్తూ ఉంటే అట్లే మౌల్డ్ అవుతున్నది అనమాట. ఆయన చెప్తున్నాడు మా నాన్నగారు, మీ పేరు రాస్తుంటే, ఇప్పుడు ఆయన పేరు దామోదరం అంటే DAM అని రాస్తే ఆ D అట్లే మౌల్డ్ అయిపోతుంది. మౌల్డ్ అట్లే గోల్డ్లో ఆ బంగారు చేత అట్లే చిత్రీకరింపబడి మౌల్డ్ అయిపోతున్నది అనమాట. పేరు, పూర్తి పేరు రాసేసి చెప్పాను, ఆయన నీ పేరు ఈరోజు జీవ పుస్తకంలో రాయబడినది, వెళ్ళు అని చెప్పాను. ఉదయపు జామున లేచుకొని ఆయన మరి పాస్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇటువంటి దర్శనము కలిగిందంటే చాలా గొప్పది, నీ పేరు జీవ పుస్తకములో రాయబడి ఉన్నది అని పాస్టర్ గారు చెప్తే, దాన్ని పట్టుకొని మమ్మల్ని ప్రతి ఒక్కసారి మేము ఏమైనా అడిగితే, మా నాన్న ఏమైనా అడిగితే, ఇట్లుంది కదా అట్లా నువ్వు చేయాలి కదా, రేయ్ నీ పేరు జీవ పుస్తకంలో రాయబడి ఉన్నదా మమ్మల్ని అడిగేవాడు. నీ పేరు రాయబడిందా చెప్పు, లేదు తెలియదు నాకంటే, నా పేరు రాయబడింది జీవ పుస్తకంలో. అప్పుడు చిన్నప్పుడు మేము చెప్పేవాళ్ళం, నీ పేరు రాయబడింది అడిగితే,
నాకు తెలియదే రాయబడింది, కానీ దేవుడితో ఉంటున్నాము, రాయబడి నేను చూడలేదంటే నేను చూసినాను, నా పేరు జీవ పుస్తకంలో రాయబడి ఉన్నదని చెప్పేవాడు అనమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నిజముగానే తెల్లటి సింహాసనం మీద ఒకరోజు గొర్రెపిల్ల అయిన ప్రభువు కూర్చుంటాడు. ప్రపంచములో ఉండే ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు అందరూ ఆయన ముందు నిలబడి ఉంటారు. ప్రతి ఒక్కరు అందరిని చూసి ప్రభు ప్రతి ఒక్కరిని పిలిచి ఒక్కొక్కరుగా పేరుగా పిలుస్తాడు. పిలిచి మీ జీవితంలో చేసిన మీ కార్యములంతా స్క్రీన్లో వేసి చూపిస్తాడండి. మీ స్క్రీన్లో వేసి చూపిస్తాడు. ఒక పెద్ద జైంట్ స్క్రీన్ ఈ రోజుల్లోనే మీరు చూస్తున్నారు, ఎల్ఈడి స్క్రీన్, దానికంటే ఒక పెద్ద స్క్రీన్ పరలోకములో వేసి దాంట్లో చూపిస్తాడు. మనము చేసిన మంచి అయినప్పటికీ కీడు అయినప్పటికీ ప్రతి ఒక్కటి అది నగ్నముగా ఆయన యొక్క పరలోకములో ఆ స్క్రీన్లో కనబడుతుంది. దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇది చేయలేదు, నువ్వు ఎందుకు ఇది చేయలేదు, నువ్వు ఎందుకు ఇది చేయలేదు అడిగితే మనం ఏమి చెప్పబోతున్నాము? కానీ ఒక మంచి వర్తమానము, మంచి సువార్త ఏమంటే ఎవరెవరు యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి ఉన్నారు, ఎవరెవరు పాప క్షమాపణ అడిగి ప్రభువా నన్ను క్షమించు అని అడిగి ఆ పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడి ఎవరెవరైతే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆయన యొక్క రక్తము చేత కడగబడి ఉన్నారో అక్కడ మాత్రం డిలీట్ అయిపోయి ఉంటుంది. మీరు చేసిన పాపములు ఒకవేళ మీరు క్షమాపణ అడిగి దేవుని దగ్గర మీరు ఒప్పుకోలు చేసి నిజముగానే పశ్చాత్తాపపడి కళ్ళలో నుంచి కన్నీళ్లు పెట్టుకొని ఆ యొక్క శుంకరివలే తన యొక్క రొమ్మున కొట్టుకొని ఆకాశము తట్టున చూచుటకు నేను అర్హుని కాను ప్రభువా, నన్ను క్షమించుము ప్రభువా అని తన్ను తాను తగ్గించుకున్నందువలన వాడు దేవుని చేత అంగీకరింపబడినట్లు ఒకవేళ మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ యొక్క పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి ఉన్నట్లా ఆ స్క్రీన్లో మీరు చేసిన ఆ పాపము తుడిపివేయబడుతుంది. దేని చేత? యేసు ప్రభు యొక్క రక్తము చేత తుడిపివేయబడుతుంది అన్నమాట. అప్పుడు ఆ పాపం, మీరు చేసిన పాపము అక్కడ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మయ్య, ఎట్లా తప్పించుకున్నాను, నేను చేసిన పాపములంతా కనిపించకుండా పోయి ఉన్నది అని మీరు సంతోషపడాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రక్తము. పిల్లలారా, ఒకవేళ మీరు పాపము చేసినట్లా మీరు కంగారు పడకుడి, మీ కొరకై వాదించుటకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఒకవేళ మీరు పాపము చేసి మీ హృదయం మిమ్మల్ని వాదిస్తున్నదా, మీ హృదయములో చాలా ఆ పాపము చేసి నేను పాపి దేవుడు అంగీకరించడేమో అనే ఒక అబద్ధము సాతాను మీకు చెప్తున్నాడా? ఈరోజు మీకు మంచి శుభవార్త ఏమంటే మీరు చేసిన పాపముల నిమిత్తమై మీరు పశ్చాత్తాపపడి మీరు కన్నీళ్లు కార్చి ప్రభువా ఈ పాపమును మీకు విరోధముగా నేను చేసి ఉన్నాను ప్రభువా అని ఒప్పుకోవాలి. ప్రభువు దగ్గర వెళ్ళి ఎప్పుడు ప్రభువా సందర్భం అట్లా అయిపోయినది ప్రభువా, వాడట్లా చేసినందువల్ల నేను పాపము చేసినాను ప్రభువా, ఇట్లా జరిగినందువలన ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను పాపము చేసినాను క్షమించడంటే దేవుడు అంగీకరించడు, మిమ్మల్ని తోసేస్తాడు. ప్రభువు దగ్గర ఎప్పుడు వెళ్ళి ఎట్లా అడగాలంటే ప్రభువా నేను ఈ పాపమును నేను మీకు విరోధముగా నా సొంత ఆశలను బట్టి సాతాను చేత ప్రేరేపింపబడి నేను మీకు విరోధముగా ఈ పాపము చేసినాను ప్రభువా అని పరిపూర్ణంగా ఒప్పుకొని ఇప్పుడు నన్ను క్షమించు ప్రభువా అని ప్రభువు దగ్గర బోరుమని ఏడ్చి ఆయన యొక్క రక్తము చేత కడగబడి మీ హృదయములో ఒక విశ్వాసం రావాలి. ప్రభువా మీ రక్తము చేత కడగండని మీరు కన్నీళ్లు పెట్టుకొని విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గర ముందు వెళ్ళి మీ పాపములను ఒప్పుకోలు చేసినట్లా ఖచ్చితముగా మీ యొక్క పాపములు యేసు ప్రభు యొక్క రక్తము కడిగి మిమ్మల్ని పవిత్రులుగా చేయునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మనము భయపడవలసిన అవసరము లేదు. తెల్లటి సింహాసనం ముందు మనము ఒకవేళ నిలబడి ఉన్నట్లా సంతోషముతో ధైర్యముతో ప్రభు యొక్క ఆయన యొక్క పరిశుద్ధతతో ఆయన యొక్క అభిషేకముతో మనం వెళ్ళి ప్రభు ముందు ధైర్యముగా మన యొక్క తలలను వంచి కాదు కానీ ఆయన యొక్క నీతి ద్వారా నేను నీతీకరింపబడి ఉన్నానని ధైర్యముగా నిలబడుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 9 నుంచి 10 వరకు నేను ముగిస్తాను. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 9 నుంచి 10 వరకు. సరే, చదువుటకు టైం లేకపోతే నేను వేగముగా చెప్తాను. రెడీగా ఉంటే చదవండి దయచేసి. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 9 నుంచి 10 వరకు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానారని. బాగా వినండి, అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారేలంట.
మీకు తెలియదా? మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను. జారులంటే ఏమి? వ్యభిచరించేవారు. మరి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితలము గలవారినైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కాలేరంట. అది నేనైనప్పటికీ, మీరైనప్పటికీ, ఎవరైనప్పటికీ. మీ వలె మీ యొక్క పొరుగు వారిని ప్రేమించని వారు దేవుని యొక్క రాజ్యములో వెళ్ళలేరు. దయచేసి ఆలోచించండి. మీ కుటుంబములో మీరు మీ కుటుంబంలో ఉండే వారిని ప్రేమిస్తున్నారా లేదా? మీ కుటుంబంలో ఉండే వారిని ప్రేమించినట్లా మీరు దేవుని యొక్క రాజ్యములో వెళ్ళలేరు. మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తున్నారా లేదా? తల్లిదండ్రులు మీ యొక్క కుమారులను కుమార్తెలను ప్రేమిస్తున్నారా లేదా? అట్లా ప్రేమించకుండా ఉన్నట్లా మనము దేవుని యొక్క రాజ్యములో వెళ్ళలేమన్నమాట. మన వలె మన పొరుగు వారిని కాస్తైనా ప్రేమించాలి, వారిని కసురు కొనక. తల్లిదండ్రులను కావాలంటే ప్రేమిస్తాను కానీ మా అత్త మామను ప్రేమించలేను అని అనుకుంటున్నారా? మీ అత్తలను మామలను కూడా మీరు ప్రేమించాలి, బోత్ సైడ్స్. అది ఆడవారైనప్పటికీ మగవారైనప్పటికీ వారి తల్లిదండ్రులను ప్రేమించినట్లుగా మీ అత్త మామలను కూడా మీరు ప్రేమించాలి. వారి యొక్క బంధువులను ప్రేమించాలి. మీ యొక్క ప్రేమను వారికి చూపించాలన్నమాట. జారులంటే మీకు తెలుసా? ఎవరైనా తెలిసినా చెప్పండి. జారులంటే ఏమి? పెళ్ళి కాకముందు ఒక ఆడవారికి మగవారికి మధ్యలో తప్పుడు సంబంధము కలిగిట జారులు అని పిలువబడతారు. జారులైనను దురాశ కలిగిన వారైనను, దేని మీదైనా సరే మనకు దురాశ ఉంటే మనము దేవుని యొక్క రాజ్యములో వెళ్ళలేము. విగ్రహారాధికులైనను, విగ్రహారాధన చేసేవారు దేవుని యొక్క రాజ్యములో వెళ్ళలేరు. స్వలింగ సంహర్కులు. ఈరోజు మీరు చూస్తున్నట్లా వెస్టర్న్ కంట్రీస్లో ఆడవారిని ఇచ్చి చర్చుల్లో పెళ్లి చేస్తున్నారు. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. సంఘములో మాట్లాడలేని పరిస్థితి. ఎట్లయితే సంఘములో మనము ఇది తప్పు అని మాట్లాడితే, తలుపులు మూసేయండి దయచేసి, తప్పు అని మనం మాట్లాడితే వాళ్ళని ఆ పాస్టర్ని అరెస్ట్ చేసేస్తారు. ఏం చేస్తారు? అరెస్ట్ చేసేస్తారు. ఈరోజు ఆడవారు వివాహం చేసుకోవడం తప్పని మనము చెప్పలేనటువంటి పరిస్థితి. మగవారు వివాహము చేసుకుంటున్న పరిస్థితి ఎక్కడో జరుగుతున్నది మీరు అనుకుంటున్నారా? 2 సంవత్సరముల క్రితము నేను డిసెంబర్ 31 నైట్ అంతా ఇదంతా చర్చ అంతా అయిన తర్వాత ఊరికి అట్లా వెళుతామని చెప్పి పాపను తీసుకొని నేను మరి అనిత మరియు పాపను తీసుకొని మేము ఎంజీ రోడ్ వరకు వెళ్ళినాం. నైట్ ఆల్మోస్ట్ ఒక 3-4 o'clock. అక్కడ వెళ్ళి చూస్తుంటే ఎందరైతే మగవాళ్ళు పట్టుకొని వాళ్ళు చేతులను పట్టుకొని వెళుతున్నారు. ఆడవాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి. ఎక్కడో కాదండి, మన బెంగళూరు పట్టణంలో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నది. మనకు తెలియకుండా మనం ఉంటున్నాము. స్వలింగము మరియు దాని ఆశ కలిగిన వారుగా ఆడవారు ప్రేమించేవారు, వివాహము చేసుకునేవారు, మగవారు సంబంధం ఉంచుకునేవారు, ఇటువంటి వారు దేవుని యొక్క రాజ్యములో వెళ్ళలేరంట. దొంగలు దేవుని యొక్క రాజ్యములో వెళ్ళరంట. మనము ఎటువంటి దొంగలైనప్పటికీ, చిన్న దొంగ అయినప్పటికీ, పెద్ద దొంగ అయినప్పటికీ దేవుని యొక్క రాజ్యములో వెళ్ళలేరు. లోబులు దేవుని యొక్క రాజ్యములో వెళ్ళరంట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు వినిపించుకుంటా ఉంటే. లోబులు అంటే ఎవరికి డబ్బులు ఇవ్వక, అది దేవునికైనా కానీ మనుషులకైనా కానీ తనకైనా కానీ ఖర్చు పెట్టుకొనక అన్నిటినీ చేర్చిపెట్టే లోబులు, లోబులు వారు దేవుని యొక్క రాజ్యములో వెళ్ళరంట. త్రాగుబోతులు దేవుని యొక్క రాజ్యములో వెళ్ళరంట. అపనిందలు వేసేవారు, ఇతరుల మీద చాడీలు చెప్పేవారు, సంఘములో ఒకరికి మధ్యలో ఇంకొకరికి చిచ్చు పెట్టేవారు, ఒకరిని చూస్తే ఇంకొకరికి కానివారు, కొందరు చూడండి సంఘంలో ఒకరిని చూస్తే ఒకరికి అవ్వదనమాట. వారిని చూస్తే కోపము,
వారిని చూస్తే మీరు ఇటువంటి కార్యములు ఎక్కడ ఎక్కువ చూస్తారంటే సిఎస్ఐ సంఘాలు ఎక్కువ చూస్తారు. అక్కడ ఏమంటే ఒకే కొట్లాట్లు, గొడవలు, కత్తులు తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట. నమ్ముతా, నిజంగా చెప్తున్నాను. కత్తులు తీసుకొచ్చేవాళ్ళు. ఈ ఎలక్షన్లో నువ్వు నిలబడకూడదు, నేనే నిలబడాలి, ఇటువంటి పోటీ పడేవాళ్ళనమాట. ఇటువంటి వారు మోసము చేసేవారు, రాత్రం పగళ్ళు యూట్యూబ్ చూసేవారు, సినిమాలు చూసేవారు, సీరియళ్ళు చూసేవారు. ఇటువంటి వారు ఎవరు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. గలతీయులు 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు ఇదే కార్యములు చెప్పబడి ఉన్నది. అపవిత్రము కలిగిన వారు, అభిచారము చేయువారు, ద్వేషము కలిగిన వారు, కలహము కలిగిన వారు, మత్సరములు అంటే తెలుసా నీకు? జలస్, పగ, కోపము, హృదయములో జలస్, ఆ పగ కలిగిన వారు, క్రోధము కలిగిన వారు, అల్లరి ఆటలతో పాలు పంచుకునేవారు, డిస్కోలు, పబ్బులు, డ్యాన్సులు, హెవీ మ్యూజిక్లకు దాంట్లో మరి ఆడేవారు, అటువంటి వేషము చేసేవారు. ఇటువంటి వారు ఎవరు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశింపరు. విమతములు కలిగిన వారు, విభజన కలిగిన వారు, ఒక సంఘములో నేను గొప్ప, నువ్వు తక్కువ, నేను ఉన్నతమైన జాతికి చెందినవాడిని, నువ్వు తక్కువ జాతికి చెందినవాడు, మేము భయంకరమైన ఒక పెద్ద హోదాలో పెద్ద జాబులో ఉన్నాము, వీడు పనికిరానివాడు అని విభజన చేసి చూసేవారు. సంఘములో మరియు ఇటువంటి సంఘములో వారి మధ్యలో చిచ్చులు పెట్టేవారు. వీరందరూ దేవుని యొక్క రాజ్యములో వెళ్ళలేరన్నమాట. చివరిగా నిజముగా జరిగిన ఒక కార్యం మీకు చెప్తాను, వినండి. పరలోకం అనేది చాలా నిజము, నరకం అనేది కూడా చాలా నిజము. మన మధ్యలో ఉంటున్న జాయ్ వాళ్ళ వారి మామగారు ఎందరు తెలుసు? ఇక్కడ ఒకసారి వచ్చినారు, 2 సార్లు ఏమో వచ్చినారు, మీరు చూస్తున్నారా? వెంకటేష్ ఆయన పేరు. ఆయన ఎంత చెప్పినప్పటికీ, ఎంతగా ఏడ్చినప్పటికీ, జాయ్ యొక్క తల్లిదండ్రులు చెప్పినప్పటికీ వినిపించుకోక ఆయన కడుపులో క్యాన్సర్ వంటి ఒక పరిస్థితి, ప్రాబ్లం వచ్చింది, పేగులంతా తీసేసినారు, ఎంతో దేవుని గురించి చెప్పినారు, వినిపించుకోలేదు. యేసు ప్రభు బాగు చేయని, దాని తర్వాత నేను ఏం చేస్తాను, నేను దేవునిలో వస్తాను అని చెప్తూ ఉంటే ఒకరోజు హఠాత్తుగా ఏమైపోయినాడు? చనిపోయినాడు. ఆయన చనిపోయినాడు. హీ డైడ్ లిటరల్లీ. చనిపోయి వీరు బోరుమని ఏడుస్తున్నారు. ప్రభువా, ఈ ఆత్మ ప్రభువా అయిన యేసు ప్రభు గురించి తెలుసుకోకుండా చనిపోయి ఉన్నాడే, దయచేసి ఈ ఒక్కసారి వాని మీద కరుణించు, జాలి చూపించని దగ్గర 3/4 గంట సేపు అంతా పల్స్ లేదు, కళ్ళంతా పైకి వెళ్ళిపోయినది, పీపుల్ డైలైట్ అయిపోయినది, కళ్ళలో ఉండే పీపుల్ అంతా వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఏమి జరిగిందో తెలియదు. దేవుని యొక్క మహాకృపను బట్టి గంట తర్వాత ఆత్మ మరలా ఆయనలోకి వచ్చేసింది. నిజంగా జరిగిన కథ, ఎక్కడో కాదు, వీరి కుటుంబములో వారి ఇంట్లో జరిగిన ఒక కథను నేను చెప్తున్నాను. కథ అంటే కథ, నిజముగా జరిగిన ఘటన నేను చెప్తున్నాను. అప్పుడు ప్రాణం వచ్చిన వెంటనే ఆయన్ని పిలిచి, వెంకటేషు ఏం జరిగింది, ఎట్లా బాగైపోయినా, భయపడిపోయి ఏమి జరిగిందంటే, నన్ను 8 మంది వచ్చినారు, నేను చనిపోతుంటే 8 మంది వచ్చినారు, నన్ను పట్టుకొని వారు లాక్కుంటూ అట్లే ఒక చీకటిగా ఉన్నదంట, అటువంటి స్థలములు వెళ్ళిపోయినారు. అంతే తెలుసు, అంతవరకు జరిగింది. ఎంతమంది వచ్చినంట? 8 పీపుల్. వదులంటే కూడా చేతులు కాళ్ళు పట్టుకొని దరదర లాక్కొని పోయి అంధకారములో, అంటే గెహన్నా, ఎట్లయితే పరదేశం ఒక స్థలం పరలోకములో ఉన్నదో అట్లే అదే రీతిగా అంధకారం అనే ఒక స్థలము నరకములో ఉన్నది. ఇప్పుడు చనిపోతున్న ప్రతి ఒక్కరూ ఆ అంధకారములో బంధింపబడి ఉంటారు. ఎవ్రీవన్, హిట్లర్ మొదలుకొని ప్రతి ఒక్కరు ఆ స్థలములో బంధింపబడి ఉంటారు. అక్కడ ఏడుపులు, బోరుమని పళ్ళు కొరుకుట, ఇటువంటి కార్యములు రాత్రం పగళ్ళు లేకుండా ప్రతిరోజు వినిపిస్తూ ఉంటుంది. అటువంటి స్థలములో వెళ్ళుటకు ఆశపడుతున్నారా? అట్లా వెళ్ళకూడదంటే మీరు నిజముగానే ఏదో వచ్చి సంఘములో వచ్చి వెళ్ళుట కాదు, కానీ యేసు ప్రభుని మీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరిస్తేనే మీకు పరలోకం అనేది ఇవ్వబడుతుంది. ఇప్పుడు 8 మంది బంధించి తీసుకుపోయినారంట. ఎక్కడ చీకటిగా ఉన్నది అంతే తెలుసు. దాని తర్వాత కొద్దిసేపు తర్వాత ఇటు వచ్చేసినానని భయపడిపోయి ఆ రోజు
ప్రభువా యేసు ప్రభు నాకు కావాలని చెప్పి ఆ రోజు యేసు ప్రభుని అంగీకరించి, మరి ఆయన తొట్టలో ముంచలేక అక్కడొచ్చి పాస్టర్లు వచ్చి అక్కడే ఆయనకు ముంచుడు బాప్తీసం ఇచ్చి, ఇంట్లోనే అరేంజ్మెంట్లు చేసి ముంచుడు బాప్తీసం ఇచ్చి, ఒకే ఒక వారము, వినండి బాగా, ఒకే ఒక వారం యేసు ప్రభు కొరకై ఉన్నాడు. యేసు ప్రభు కొరకై ఉంటే ఏమవుతుంది? పాతవన్నీ గతించిపోవును, అంతా క్రొత్తగా మారిపోతుందంట. అట్లా ఇంతకుముందు నొప్పు తీస్తే చెడ్డ మాటలు మాట్లాడేవాడు. ఎవరు? ఆయన వెంకటేష్ గారు చెడ్డ మాటలు మాట్లాడేవాడు. అటువంటి ఆయన ఇప్పుడు యేసు ప్రభులోకి వచ్చి బాప్తిజం తీసుకున్న తర్వాత నొప్పి తీస్తే కూడా యేసయ్యా యేసయ్యా అనుకొని పాటలు పాడుతూ ఉన్నాడు. కరెక్ట్గా ఒక వారము 7 days టైం ఇవ్వబడింది అంతే. ఒక వారం తర్వాత మరలా మరణించెను. ఇప్పుడు ఆయన పరలోకములో ఉంటున్నాడు. కాబట్టి దయచేసి మనం వినవలసింది ఒకే ఒక విషయము, నరకం అనేది ఒక నిజమైన ఒక స్థలము. అందరికి అటువంటి అవకాశం ఇవ్వబడకుండా పోవచ్చును. మనకు ఈరోజు అవకాశం ఇవ్వబడి ఉన్నది. మనం ఏమనుకుంటున్నాము? మనకి ఇల్లు లేదు, మనకు బండి లేదు, డబ్బులు లేదు, ధనము లేదు, దీన్ని వెంబడి పరిగెడుతున్నాము. కానీ మనకు తెలియవలసిన ఒక నిజమైన కార్యము, మీ యొక్క మనోనేత్రములు తెరవబడి మీరు చూడవలసిన కార్యము, యేసు ప్రభు నిజమైన రక్షకుడు. ఆయన ఇచ్చే రక్షణ నిజము, పరలోకము నిజము, నరకము నిజము అనే కార్యమును మనం చూడాలి. గలతీయులు 5:22-23 వరకు చెప్పబడినట్లుగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటువంటి 9 ఫలములు మీలోగా ఉండేట్లా. ఫలములు ఊరికెట్లా వచ్చేదండి? మీరు దేవునితో ఏకీభవింపబడి ద్రాక్ష చెట్టైన యేసు ప్రభుతో మీరు ఆయనతో కూడా ఏకీభవింపబడి మీరు ఫలమును గంటేనే మీరు దేవుని యొక్క రాజ్యములో వెళ్ళగలరు. ప్రేమ అనే ఫలము మీరు కనవలెను, ఆశా నిగ్రహము అనే ఫలమును మీరు కనవలెను, సాత్వికం అనే ఫలమును మీరు కనవలెను. ఇటువంటి 9 ఫలములు ఉంటేనే మనము దేవుని యొక్క రాజ్యములో వెళ్ళగలము. చివరిగా ప్రకటన 22:11 11, 12, 13, రెవల్యూషన్ 22nd chapter 11, 12, 13. నేను చెప్పవలసింది ఎక్కువ ఉన్నది, కానీ మరి సాక్ష్యములు ఎక్కువ అయిపోయినందువలన నేను వేగంగా ముగిస్తున్నాను. ప్రకటన 22వ అధ్యాయము 11వ వచనము. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రమగునుగాక, అపవిత్రత చేయుచుండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను ఇచ్చే జీతము నా దగ్గర ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఇక్కడ అంటున్నాడు, పాపము చేసేవాడు ఇంకా పాపము చేస్తూ ఉండనిమ్ము. ఒకవేళ మీరు పాపము చేస్తున్నారా? ఒకవేళ నేను పాపము చేస్తున్నానా? మీరు పాపము చేస్తున్నారా? సంఘం వెళ్ళిన తర్వాత ఒకరోజు మాత్రం పరిశుద్ధులుగా జీవించి మరలా మన యొక్క మొబైల్ ఫోన్లో పాపము చేస్తున్నామా? ఎవరితో చాట్ చేస్తున్నాం? ఎవరితో సంభాషిస్తున్నాం? మరియు గేములు ఆడుతూ ఎవరితో బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నాము? అన్నిటినీ ప్రభువు చూస్తున్నాడు. పాపము చేసేవాడు ఇంకను పాపము చేయనిమ్ము, అన్యాయము చేసేవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము. మీరు ఒకవేళ అన్యాయము చేస్తున్నారా? మీకంటే తగ్గింపగలిగిన, మీకంటే చిన్నవారు, దీనులైన వారికి మీరు అన్యాయము చేస్తున్నారా? ప్రభు అంటున్నాడు, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, పాపము చేయువాడు ఇంకను పాపము చేయనిమ్ము. పరిశుద్ధముగా ఉండేవాడు ఇంకా పరిశుద్ధముగా ఉండాలంట. ఇదిగో నేను త్వరగా రానయ్యున్నాను. లో ఐఎమ్ కమింగ్ క్విక్లీ సేస్ ద లార్డ్. నేను త్వరగా రానయ్యున్నాను. మీరు అనుకున్న కంటే త్వరగా రానయ్యున్నాను. వాని క్రియలు చొప్పున నేను వానికి అనుగ్రహిస్తానని ప్రభువు చెప్తున్నాడు. మీరు చేసే తప్పు అయినప్పటికీ, మంచి అయినప్పటికీ దానికి జీతము ప్రభు దగ్గర ఉందన్నమాట. దానికి కూలి ఆయన దగ్గర ఉంది. ఈ ప్రపంచములో, ఈ శరీరములో మనం చేస్తున్న మంచి క్రియలైనప్పటికీ, తప్పుడు క్రియలైనప్పటికీ ప్రతి ఒక్కటిని దేవుడు ప్రతి ఒక్కటికి దానికి తగ్గట్టుగా ఆయన క్రియలు మీకు కూలి ఇస్తాడనమాట.
త్వరగా రానయ్యున్నాడు. ఆయన ఇదిగో మీకు ముందుగా వాకిలి దగ్గర నిలబడుకొని తలుపులను తడుతున్నాడు. హీ స్టాండింగ్ అట్ యువర్ హార్ట్స్ డోర్ అండ్ హీస్ నాకింగ్ ద డోర్. తలుపులు తడుతున్నాడు. ఈరోజు ఆయనకు వాక్యమును వినిపించుకొని హృదయపుల తలుపులను తరచు వారికి నిత్య జీవము కలుగును. ఆయన మీ హృదయములో ప్రవేశించి ఆయన మీకొక జీవమునిచ్చుటకు ఆశపడుచున్నాడు. అందరాగా లేచి నిలబడి ప్రభువుకు మనల్ని మనము అప్పగించుకునేదమ్మా. లెట్ us all surrender our body, soul and spirit into his hands. ఇదిగో మీ యొక్క హృదయపు తలుపుల ముందుగా యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. He is standing at your door and knocking. ఒకవేళ నీ పని శాశ్వతమని నువ్వు అనుకొనుంటే ఆ పని శాశ్వతము కాదు కానీ నిత్యమే శాశ్వతమని ప్రభువు చెప్తున్నాడు. ఒకవేళ మీ కుటుంబము శాశ్వతముగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చును. కొద్ది రోజులు గతించును, కొద్ది సంవత్సరముల తరువాత ఏమీ ఉండదు, అన్నీ గతించిపోవును. ఏది శాశ్వతము కాదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న వేళలో ప్రభువు మీ యొక్క హృదయపు తలుపుల దగ్గర నిలబడుకొని తడుతున్నాడు. ఎవడైనను నా యొక్క స్వరమును వినిపించుకొని వాని యొక్క హృదయపు తలుపులను తెరిచినట్లా నేను నా తండ్రి వాని యొక్క హృదయములుగా వచ్చి గుడారము వేసి నివసించదమని ప్రభువు చెప్తున్నాడు. ఒకవేళ దేవుని దగ్గర రాకుండా మిమ్మల్ని ఆటంకపరుస్తున్న ఎటువంటి క్రియలు ఉన్నప్పటికీ దేవుని దగ్గర ఒప్పుకోలు చేసేదమ్మా. ప్రభువా, ఈ మొబైల్ ఫోన్ మీ దగ్గరకు రాకుండా నన్ను ఆటంకపరుస్తున్నదే. ప్రభువా, నేను చేసే ఈ పాపము మీ దగ్గరకు రాకుండా నన్ను ఆటంకపరుస్తున్నది. పరలోకము నిజమైన ఒక స్థలము, నరకం అనేది నిజమైన ఒక స్థలము. లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినాడు, ఆ ధనికుడు వాడు సంఘానికి వచ్చేవాడే, లాజరు కూడా దేవుని భక్తుడే, ఆ ధనికుడు సంఘానికి వచ్చేవాడే, కానీ ఆ ధనికుడు నరకములో ఉండెను. ఎందుకో తెలుసా మీకు? ధనికుడు అంతా చేశాను, బట్ హీ లివ్డ్ ఇన్ లగ్జూరియస్ లైఫ్. వాడు చాలా ఆడంబరముగా జీవించాను. ఒకవేళ ఈరోజు మనము కూడా ఆడంబరముగా జీవిస్తున్నట్లా మనము తెలుసుకోవాల్సిన సత్యము, ఇఫ్ వీ లివ్ ఇన్ లగ్జరీ లైఫ్ we will not inherit the kingdom of God. మనము దేవుని యొక్క రాజ్యములోగా వెళ్ళలేము. కాబట్టి మన యొక్క ప్రాణాత్మ శరీరమును ఆయన యొక్క హస్తములో సమర్పించుకొని మనమందరము దేవునికి అప్పగించుకునేదమా. Let us all surrender our body, soul and spirit to his hands and let us praise God. Hallelujah. అప్పగించుకోండి. ప్రతి ఒక్కరు అప్పగించుకోండి. ప్రభువా, నరకం అనేది నిజమైన స్థలము. మీకు తెలుసో తెలియదో, నరకములో యేసు ప్రభు వెళుతుండగా అందరూ కేకలు పెట్టి, ప్రభువా మమ్మల్ని రక్షించు, ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్రభువా, మీ కొరకై జీవిస్తామని బోరుమని బ్రతిమాలుకున్న వారు అనేకులు. కానీ ప్రభు వారిని చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నాడు. వారు ఎక్కువ హింసలు నొంది వారు ప్రభువుని దూషించే పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి నరకములోగా వెళ్ళిపోతే మనకు పరలోకం అంటూ తిరిగి రాదు. మనకు ఈ భూమి మీద జీవించుటకు సమయం ఉండదు. కొందరికి 30, కొందరికి 50, కొందరికి 70, కొందరికి 100 ఏళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మనము ఎప్పుడు దేవుడు వచ్చిన ఆయత్తముగా వెళ్ళుటకు మనము ఆయత్తము కలిగి ఉండాలి. అప్పగించుకుందాం. ప్రతి ఒక్కరు అప్పగించుకుందాం. ఇదిగో మీ యొక్క హృదయపు తలుపుల దగ్గర నిలబడుకొని యేసు ప్రభు తట్టుచున్నాడు. He is standing at your door and knocking the hearts of your door. If anyone hearken unto my voice, and if he opens the door, I will come into him and I will sup with him and dine with him. ఎవడైనను నా యొక్క స్వరమును ఆలకించి, నువ్వు ఆ పాపను విడిచిపెట్టి నా యొక్క స్వరమును ఆలకించి నువ్వు ఒప్పుకోలు చేసినట్లా నీ హృదయములోగా వచ్చి నేను నివసిస్తానని ప్రభు అంటున్నాడు. అప్పగించుకునేదమ్మా అందరూ. లెట్ us all surrender. Hallelujah.